ఎందుకంటే ఈరోజు చాలామంది నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి విషయము వాస్తవం. ఎవరు కాదనడానికి వీల్లేదు. కానీ అందరికీ ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాలు రావు. కానీ మోడీ గారి నేతృత్వంలో అనేక శాఖలు, అది పిఎస్సీలు కానీ గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసేటువంటి వివిధ ప్రభుత్వ శాఖలు కానీ అన్నిట్లో కూడా ఖాళీలు లేకుండా సాధ్యమైనంత వరకు నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ద్వారా దేశానికి సేవ చేసే అవకాశం కల్పించాలి. ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా ఆయా కుటుంబాలకు అండగా నిలబడాలనేటువంటి ప్రమాణమైనటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇది ఒక రోజుగాల మేళ మాత్రమే అనుకోకూడదు. ఇది యువతకు సాధికారిత కల్పించేటువంటి మరి అద్భుతమైనటువంటి దిశకు నరేంద్ర మోడీ గారు రూపకల్పన చేశారు. ఈరోజు మీరు ఉద్యోగ నియామకాల పత్రాలు తీసుకుంటున్నారు. సుమారు 25 నుంచి 30 సంవత్సరాల వరకు కూడా మీరు దేశానికి మీరు ఎంచుకున్నటువంటి ఈ ఉద్యోగాల ద్వారా సేవ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు మనము గవర్నమెంట్ ఉద్యోగాలు ఒకటే చూడకూడదు. ప్రపంచంలో ఈరోజు దేశంలో అనేక రకాల మార్పులు వచ్చినాయి. ఈ మార్పుల నేపథ్యంలో ఒక గవర్నమెంట్ సెక్టార్లోనే కాకుండా ప్రైవేట్ సెక్టార్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మరి ఏ రకంగా ఉద్యోగాలు మనం పెరుగుతూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఉద్యోగాల కోసము ఇతర దేశాలకు మాత్రమే ఎక్కువ వెళ్ళేటువంటి వాళ్ళు, కానీ ఈరోజు తగ్గింది. ఐటీ అంటే ఇంజనీరింగ్ చదవగానే వీసా కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూస్తూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా అప్పులు చేసి ఆస్తులమ్మి తమ పిల్లలను ఇతర దేశాలకు పంపించేటువంటి వాళ్ళు. కానీ ఈరోజు మారింది పరిస్థితి. మన దేశంలో కూడా ఐటీ ఉద్యోగాలకు అద్భుతమైనటువంటి అవకాశాలు ఈరోజు వస్తున్న విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాను. మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ కింద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు చాలా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నాయి. అదే కాకుండా స్టార్టప్ కంపెనీస్ ఈరోజు నిరుద్యోగి చదువుకున్న తర్వాత ఉద్యోగం కోసం వెతకడం కాదు, తనే ఉద్యోగం 10 మందికి ఇచ్చే విధంగా ఉద్యోగం ఎంప్లాయ్మెంట్ సీకర్ కాదు, ఎంప్లాయ్మెంట్ క్రియేటర్గా ఈరోజు పరిస్థితి మారుతూ ఉంది దేశంలో. కానీ మనకు ప్రభుత్వ ఉద్యోగాల్లో యువత యొక్క సేవలు అవసరం, ప్రైవేట్ సెక్టార్లో కూడా సేవలు అవసరం. అన్ని సెక్టార్లో ఈరోజు మరి డిగ్నిటీ ఆఫ్ లేబర్ కింద అన్ని సెక్టార్లో మనము పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఇది మాత్రమే చేస్తా, ఇంకోటి చేయను అన్నప్పుడు ఆ సెక్టార్ ఎట్లా పని చేసుకుంటాం? ఈరోజు మనకు వ్యవసాయం పెరగాలి. వ్యవసాయ రంగం ద్వారా తిండి గింజల యొక్క ఉత్పత్తి పెరగాలి. ఆ తిండి గింజల ద్వారా దేశ ప్రజలకు మరి ఆకలి తీర్చాల్సినటువంటి బాధ్యత సమాజం మీద ఉంటుంది. కాబట్టి వ్యవసాయం పెరగాలి, వ్యవసాయం పనిచేసేటువంటి రైతులు పెరగాలి, వ్యవసాయ కూలీల సంఖ్య కూడా వాళ్ళ గౌరవప్రదంగా వాళ్ళకు కూడా అవకాశాలు రావాలి. ఎందుకంటే ఏ ఒక్క సెక్టార్ కూడా లేకుండా మనము ప్రజల జీవనము దేశ అభివృద్ధి ముందుకెళ్ళదు. అన్ని సెక్టార్లో కూడా అన్ని రంగాలలో కూడా ఈరోజు గౌరవప్రదమైనటువంటి డిగ్నిటీ ఆఫ్ వర్కర్ కింద అన్ని సెక్టార్లో కూడా ఉద్యోగ అవకాశాలు పెరగాలి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు మన దేశంలో అత్యధికమైనటువంటి పాపులేషన్. ఈ పాపులేషన్ తిండి గింజలు ఇవ్వాలంటే ఏ ఒక్క మరి దేశమో దిగుమతి చేసుకునే అవకాశం లేదు. వ్యవసాయ రంగం బాగా ఉండాలి, వ్యవసాయ ఉత్పత్తులు పెరగాలి. వీఆర్ ది లార్జెస్ట్ పాపులేషన్ ఇన్ ది వరల్డ్. కాబట్టి ఇలాగ ఫుడ్ గ్రెయిన్స్ ఇవ్వాలంటే మరి ఎంత కష్టమో మనకందరికీ తెలుసు. కాబట్టి ఆ దిశలో మనం అందరం ఆలోచించేయాలి. ఈరోజు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రైవేట్ సెక్టార్లో కూడా అనేక రకాల ఉద్యోగాలు పెరుగుతూ ఉన్నాయి. స్టార్టప్ కంపెనీలలో సుమారు
23 లక్షల మంది ఉద్యోగాలు ఈరోజు పెరిగాయి. ఈరోజు 6 లక్షల స్టార్టప్ కంపెనీలు ఈరోజు పెరుగుతూ ఉన్నాయి, యూనికార్న్స్ పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టు భారతీయ యువత ఉద్యోగాల కోసం వేచి చూసే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయి కూడా భారతదేశం యువత వచ్చింది. అంటే అందరూ ఉద్యోగాలు ఇస్తాం, మరి గవర్నమెంట్ సెక్టార్లో కూడా పనిచేసే వాళ్ళు కావాలి, రైల్వే సెక్టార్లో పనిచేసే వాళ్ళు కావాలి. ఈరోజు నేను కోల్ మినిస్టర్, నా దగ్గర డైరెక్ట్గా ప్రభుత్వ ఉద్యోగాలు 4 లక్షల మంది పనిచేస్తారు నా దగ్గర. మా కోల్ సెక్టార్లో ఆల్మోస్ట్ 25 లక్షల మంది మరి ప్రైవేట్ సెక్టార్లో కానీ ఇండైరెక్ట్ కానీ ఉద్యోగాలు ఇస్తాం మేము. కాబట్టి కోల్ సెక్టార్లో కోల్ కంపెనీలో పిఎస్యూలనే 4 లక్షల మంది పనిచేస్తారు. కాబట్టి అన్ని రకాలుగా ప్రభుత్వ ఉద్యోగానికైనా గౌరవం ఇవ్వాలి, అదేవిధంగా స్టార్టప్ కంపెనీలో పెట్టే వాళ్ళ గౌరవం ఇవ్వాలి, స్టార్టప్ కంపెనీలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు గౌరవం ఇవ్వాలి, అదేవిధంగా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి యువతకు కూడా మనం గౌరవం ఇచ్చి వాళ్ళని కూడా ఈరోజు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు భారతదేశము అన్ని రంగాలలో ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీ తీసుకుంటే హైవేస్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, ఇన్ఫోవేస్ కావచ్చు, అదేవిధంగా రైల్వేస్ కావచ్చు, అదేవిధంగా పోర్ట్లు కావచ్చు, హౌసింగ్ సెక్టర్ కావచ్చు, మెట్రో ప్రాజెక్ట్స్ కావచ్చు, రెన్యూవబుల్ ఎనర్జీ, ఇండస్ట్రియల్ కారిడార్స్, ఏ రంగంలో తీసుకున్నా కూడా ఈరోజు మనం ముందుకెళ్తా ఉన్నాం. చాలా పెద్ద ఎత్తున ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మరి కార్పొరేట్ సంస్థల్లో ఈరోజు పెద్ద ఎత్తున ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు వస్తున్నాయి. మన హైదరాబాద్లో మరి ఈరోజు ఐటీ కంపెనీలో, అదేవిధంగా బెంగళూరులో, తమిళనాడులో, బాంబేలో, నోయిడాలో చాలా పెద్ద ఎత్తున లక్షలాది మంది ఉద్యోగాలు పొందుతున్న విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాను. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మీరు ప్రభుత్వ ఉద్యోగంలో చేరుతా ఉన్నారు. మరి మీరందరూ కూడా మీరు ఎంతో ఆశించి ఆకాంక్షించి ఈరోజు మీకు ఉద్యోగ నియామక పత్రాలు వస్తూ ఉన్నాయి. మీ తల్లిదండ్రులు ఎన్నో చిన్నప్పటి నుంచి కూడా మిమ్మల్ని పెంచి పెద్ద చేసి చదివించి ఈరోజు ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళ కళలో ఒకసారి చూడండి, ఎంతో సంతోషం ఉంటుంది. మీకంటే ఎక్కువగా సంతోషపడేది మీ తల్లిదండ్రులు. కాబట్టి మీరందరూ కూడా ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఏ రోజు కూడా మీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకండి. మీ తల్లిదండ్రులను మరి వాళ్ళందరూ వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉంది. మీరు ఎక్కడ ఉద్యోగం ఉన్నా, ఉద్యోగ రీత్యా ఏ ప్రాంతానికి బదిలీ అయినా కూడా మీ తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచన చేయాల్సిందిగా మీకు అందరినీ ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఈరోజు మన దేశానికి సంబంధించిన యువత ప్రపంచాన్ని శాసిస్తూ ఉన్నాం, మన సత్తా చాటుతూ ఉన్నాం. అది ఐటీ రంగంలో తీసుకున్నా, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో తీసుకున్నా, లేకపోతే స్పేస్ సెక్టార్లో తీసుకున్నా, ఏ రంగంలో తీసుకున్నా ఈరోజు గ్రామ పంచాయతీల రోడ్డు నుంచి మొదలు పెడితే నేషనల్ హైవేస్ వరకు, ప్రధాన మంత్రి సడక్ యోజన నుంచి మొదలు పెడితే రైల్వే నెట్వర్క్ వరకు అన్ని రంగాల్లో కూడా ఈరోజు మనము ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి ఎక్కువ సమయం లేదు కాబట్టి ప్రధానమంత్రి గారు మన ఉద్దేశించి ప్రసంగిస్తారు కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాను, అంకిత భావంతో దేశం కోసం పనిచేద్దాము, దేశ అభివృద్ధి కోసం పనిచేస్తాము, దేశం యొక్క మరి ప్రజల యొక్క మేలు కోసము ప్రజలకు మరి అన్ని రకాలుగా సేవలు అందించే దృక్పథంతో మనమందరం పనిచేయాల్సిందిగా మీ అందరూ కోరుకుంటూ మీకు మీ తల్లిదండ్రులందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. Thank you, sir, for the valuable message and inspiring the young generation and guiding them. Honorable Prime Minister Shri Narendra Modi Garu will shortly be joining us virtually from New Delhi, and we all can view this on the LED screens. May we request our dignitaries on the dais to kindly proceed to the seats arranged below the dais to witness the virtual event.
You, sir. Honorable Prime Minister Shri Narendra Modi Garu will be live from New Delhi at any moment, and let us all witness the event on the screens and become a part of the program going on at New Delhi. We are now waiting for the program at New Delhi to go live, and we will be entering the standby mode now.